ప్రస్తుతానికి మన రాష్ట్రంలో అపోజిషన్ మీద చర్చ బాగా నడుస్తుంది. అసలు మనకు అపోజిషన్ అవసరమా? చైనా లాంటి పెద్ద దేశంలోనే అపోజిషన్ పార్టీ లేదు. నార్త్ కొరియా వాళ్ళకైతే అసలు అపోజిషన్ పార్టీ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. పోనీ ఆ దేశం ఈ దేశం ఎందుకు, మన దేశానికే వద్దాం. మొన్నటికి మొన్న సిక్కిం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో 32 సీట్లు ఉంటే అధికార పక్ష పార్టీకి 31 సీట్లు వచ్చినాయి. ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోతే అపోజిషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు ప్రజాస్వామ్యానికి అపోజిషన్ అవసరమా? ఏమది లేకపోతే బతకలేమా? ఈ విషయం మీద ఒక లుక్ వేద్దాం. కాకపోతే కొద్దిగా లోతుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మా మీద విసుక్కోకుండా ఓపిగ్గా వినండి. ప్రజాస్వామ్యం అంటే బేసిక్గా చాలామందికి అవగాహన ఉంది కాబట్టి దీనిలో రకాలు ఒకసారి చూసుకొని మనం ఎంచుకున్న ప్రజాస్వామ్యానికి కారణాలు గట్రా పట్టుకొని మళ్ళీ అపోజిషన్ దగ్గరికి వద్దాం. సరేనా? మీ అరుణ్, కుతూహలశాల నుండి. ప్రజాస్వామ్యంలో కూడా చాలా రకాలు ఉన్నాయి అనుకున్నాం కదా. అమెరికాలో ఉంది ప్రజాస్వామ్యమే, ఇండియాలో ఉంది కూడా ప్రజాస్వామ్యమే. కాకపోతే అక్కడ ప్రధానమంత్రి అనే పదవే లేదు. కానీ మన దగ్గర పెత్తనం అంతా ప్రధానమంత్రిదే. రెండు ప్రజాస్వామ్యాలు అయితే ఈ తేడా ఎందుకుంది అనే కుతూహలం మీకు ఎప్పుడన్నా కలిగిందా? అయితే ఆన్సర్ చెప్తా వినండి. ఇందాక చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో బోల్డ్ రకాలు ఉన్నాయి. వాటిల్లో 2 రకాలు మాత్రం ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అందులో ఒకటి ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అయితే రెండోది పార్లమెంటరీ డెమోక్రసీ. తెలుగులో చెప్పాలంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ 2 రకాల్లో ఉన్న 2 పెద్ద తేడాలు చూద్దాం. మొదటిది, అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంపీనో ఎమ్మెల్యేనో ఎన్నుకుంటారు. ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. రెండో తేడా, అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మాత్రం అది పార్లమెంటు మరియు సంబంధిత శాఖల మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మనం ఉన్న సిస్టంలో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అనేది మన పని కాదు. అది పార్లమెంటు లేకపోతే అసెంబ్లీ పని. మన పని మాత్రం కేవలం మనకు నచ్చిన, మనం మెచ్చిన ఒక మంచి ఎంపీకో ఎమ్మెల్యేకో ఓటు వేయడం మాత్రమే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో ఒక ఎన్జిఓ రిలీజ్ చేసిన రిపోర్ట్లో దాదాపు 59% మంది భారతీయులు మాకు స్ట్రాంగ్ లీడర్ కావాలని, అంటే గట్టి నాయకుడు కావాలని కోరుకున్నారంట. అంటే మన వాళ్ళు ఇండైరెక్ట్గా మాకు అధ్యక్ష తరహా విధానమే కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడే అడుగుతున్నారంటే మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో కూడా అడిగే ఉండొచ్చుగా. మరి ప్రజలకు అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు తరహా విధానానికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళ నిర్ణయం వెనక లాజిక్ ఏంటి? మన దేశానికి, మనం ఉన్న సామాజిక పరిస్థితులకి ఏ వ్యవస్థ మంచిది? వీటన్నిటికీ సమాధానం ఏంటో కనుక్కుంటానికి ఇప్పుడు ట్రై చేద్దాం. మనం రాజ్యాంగం రాసేటప్పుడు రకరకాల కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో 2 ముఖ్యమైన కమిటీలు ఉన్నాయి. అవి ఏంటంటే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. పేర్లు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి యూనియన్ కమిటీ, ప్రొవిన్షియల్ కమిటీ అని పిలుచుకుందాం. యూనియన్ కమిటీ పని కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఎలా జరగాలో నిర్ణయించడం అయితే, ప్రొవిన్షియల్ కమిటీ పని ఏమో రాష్ట్రాల్లో పరిపాలన ఎలా ఉండాలో నిర్ణయించడం. మొదటి దానికి నెహ్రూ అధ్యక్షత వహిస్తే రెండవ దానికి వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. నెహ్రూ కమిటీ ఏమో బ్రిటిష్ వ్యవస్థలాగా పార్లమెంటరీ డెమోక్రసీ ఉండాలి అని సిఫారసు చేస్తే, పటేల్ కమిటీ ఏమో రాష్ట్రాల్లో గవర్నర్ని ప్రజలే నేరుగా ఎన్నుకునేలాగా సిఫారసు చేశారు. పటేల్ చెప్పిన దానికి మొదట్లో ఒప్పుకున్నా కానీ తర్వాత కేంద్రంలో ఒక రకమైన వ్యవస్థ, రాష్ట్రంలో మరొక రకమైన వ్యవస్థ తయారవుతాయనుకుని 2 చోట్ల పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలని తీర్మానం చేసుకున్నారు. అలాగే గవర్నర్ని కూడా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసేలాగా ఫైనల్ చేశారు. అంబేద్కర్ గారు కూడా మొదట్లో పార్లమెంటరీ వ్యవస్థను వ్యతిరేకించిన, రకరకాల భాషలు, మతాలు, వర్గాలు, కులాలు, సాంప్రదాయాలు ఉన్న ఈ దేశంలో ఒక వ్యక్తిగా అధికారం అప్పచెప్పితే ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో చివరగా పార్లమెంటరీ వ్యవస్థనే బలపరచడం జరిగింది. అది మన పార్లమెంటరీ వ్యవస్థకున్న పునాది. మరి ఎన్నో ఆలోచనలు చేసి, ఇంత మేధోమథనం జరిపి, ఇన్నేసి చర్చలు చేసి ఫైనల్గా నిర్ణయించుకున్న పార్లమెంటరీ వ్యవస్థకి మూల స్తంభాలు ఏమిటి అన్న అనుమానం మీకు వస్తే, ఇక్కడ మన రాజ్యాంగకర్త ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ వ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు 2. మొదటిది అపోజిషను, 2 స్వేచ్ఛాయుత ఎన్నికలు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఈ రెండిటి మీదే మన ప్రజాస్వామ్యం నిలబడి ఉంది అని ఆయన క్లియర్గా చెప్పారు. మొదటి దానికి అంటే అపోజిషన్ ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలకి కేవలం ప్రభుత్వం చెప్తున్నదే కాకుండా అవతల సైడ్ కూడా ఏమనుకుంటున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు మంచి ఏంటో చెడ్డ ఏంటో నిర్ణయించుకోగలుగుతారు. ఇంకొక కారణం ఏంటంటే
అపోజిషన్గా ఉండటం అనేది కూడా రాజకీయ స్వేచ్ఛకి తొలిమెట్టు. అది లేకపోతే అసలు ప్రజాస్వామ్యమే ఉండలేదు. మూడోది ఫంక్షనల్ అపోజిషన్, అంటే క్రియాశీలకంగా ఉండే అపోజిషన్ కూడా మనకి చాలా అవసరం. మన సమాజం నియంతృత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే కనీసం 2 పార్టీలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. అందులో ఒక్క పార్టీ అయినా సరే ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. అలాగని అపోజిషన్ పని ఎగబట్టమో, ప్రభుత్వం చెప్పేదాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమో కాకుండా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తూ, అంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో హోందాగా చర్చలు జరుపుతూ, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ, మంచిని పొగుడుతూ, సరైన సలహాలు ఇచ్చేలా ఉండాలన్నదే నియమం. ఒకవేళ ఏదైనా విషయం మీద కనుక ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఏకాభిప్రాయం రాకపోతే ఆ విషయాన్నే హోందాగా తెలియజేయాలి, కానీ వ్యక్తిగత దూషణలకు మాత్రం పోకూడదు. ఇది అపోజిషన్ ప్రాముఖ్యత. రెండో పాయింట్ అయిన స్వేచ్ఛాయుత ఎన్నికలు, అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి ఇంకెప్పుడైనా చూద్దాం. సరే, ఇప్పటిదాకా అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. మరి ఎందుకు అపోజిషన్ అంటే ఎవరు? ఒక పార్టీని చూసి వీళ్ళ అపోజిషన్ అని ఎలా నిర్ణయిస్తారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ద శాలరీ అండ్ ఎలవెన్సెస్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 సెక్షన్ నెంబర్ 2 ప్రకారం ఏ పార్టీ అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందో అదే అపోజిషన్ పార్టీ. ఒకవేళ 2 పార్టీలు వ్యతిరేకంగా ఉంటే కనుక దేనికి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తే అదే అపోజిషన్ పార్టీ. ఒకవేళ 2 పార్టీలు వ్యతిరేకంగా ఉండి రెండింటికి సమానమైన సీట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళల్లో ఎవరు అపోజిషనో స్పీకర్ నిర్ణయించవచ్చు. అంటే స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారం ఏ ప్రభుత్వ వ్యతిరేక పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే అపోజిషన్, కానీ అందరూ అంటున్నట్టు 10% రావాలి అన్న రూల్ ఎక్కడా లేదు. మరి పెద్ద పెద్ద జర్నలిస్టులతో సహా ఈ 10%ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? మళ్ళీ మనం హిస్టరీలోకి వెళ్ళాలి. 1950లో, అంటే ఇందాక నేను చెప్పిన చట్టం ఇంకా రాని సమయంలో, పార్లమెంట్లో కూర్చునే కుర్చీల స్థానాలు కేటాయించడానికి, మాట్లాడే సమయం కేటాయించడానికి, పార్లమెంటు బిల్డింగుల్లో రూములు కేటాయించడానికి ఒక సిస్టమ్ అవసరం అయింది. ఎలా పడితే అలా కేటాయించలేరు కదా. ఆ సమయంలో ఉన్న స్పీకర్ గారు 10% కంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీలని, అంతకంటే తక్కువ వస్తే గ్రూపులని పేరు పెట్టి ఆ పద్ధతిలో కేటాయించడం మొదలుపెట్టారు. అంతేగాని 10% ఉంటేనే అపోజిషన్ అని ఎక్కడా రాసిపెట్టలేదు. దానికి తోడు ద శాలరీస్ అండ్ ఎలవెన్సెస్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 చట్టం అమల్లోకి వచ్చాక ఎవరు అపోజిషన్గా ఉండాలి అన్నది క్లియర్గా ఉంది. కాబట్టి దాని ప్రకారమే చేయాలి. సరే, ఇప్పటిదాకా చెప్పిన దాని కన్క్లూజన్ ఏంటంటే, పార్లమెంటరీ వ్యవస్థకున్న 2 స్తంభాల్లో ఒకటి అపోజిషన్ అని చెప్పుకున్నాం. ఎవరిని అపోజిషన్ అని పిలవాలో ఆ చట్టం కూడా తిరిగేసాం. అది పార్లమెంటుకు చెందిన చట్టం అయినా కానీ అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 2 వ్యవస్థలు ఒకేలాంటివి కాబట్టి. మరి గడిచిన ఎన్నికల్లో 11 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి అపోజిషన్ పొజిషన్ ఇవ్వచ్చా అనేది ఇప్పుడు బర్నింగ్ క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో అపోజిషన్కు ఉన్న ప్రాముఖ్యతని, 1977 చట్టాన్ని రెండింటిని కలిపి చూసినప్పుడు వైసీపీ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వడంలో తప్పేమీ లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. 10% సీట్లు రావాలి అన్నది ఎటువంటి ఆధారం లేని ఒక రూమరు. ఇంతకుముందు ఫలానా వాళ్ళు ఇవ్వలేదు కదా, ఇచ్చే సాంప్రదాయం లేదు కదా అనేవి ఆర్గ్యుమెంట్లు కాదు. ఎందుకంటే చట్టం ఏది చెబుతుందో అదే ఫైనల్. అలాగే టీడీపీకి భవిష్యత్తులో 10% కంటే సీట్లు రావు అన్న గ్యారంటీ ఏం లేదుగా. పైగా 10% అనేది రూమర్ అని తేలిన తర్వాత భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీకి ఉదాహరణకి 50 సీట్లు వచ్చినా కానీ అపోజిషన్ స్టేటస్ మేమేమో అంటే ఇది కూడా మనం కన్సిడర్ చేయాలిగా. ఈ వ్యవస్థలన్నీ మనల్ని మనం సరిగ్గా పరిపాలించుకోవడానికి, సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండడానికి పెట్టుకున్నాం. కాబట్టి ఎటువంటి భేషజాలకే పోకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇలా ఇవ్వడం అంటే ప్రభుత్వం తగ్గినట్టు, ప్రతిపక్షం ఒత్తిడికి లొంగినట్టో కాదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినట్టు. అదేవిధంగా సభకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా హోందాగా చర్చలు జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అలాగే ప్రతిపక్షం మీద కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటారు.